ప్రభువునందు అత్యంత ప్రియులైన వారందరికీ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో శుభములు తెలుపుచున్నాను. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రియులారా, మరొకసారి ఈ విధంగా మిమ్మల్ని అందరినీ కలుసుకొని దేవుని మాటలను ధ్యానించుటకు దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప అవకాశాన్ని బట్టి దేవుని నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, మనందరం ఈ సమయంలో గ్రంథాలను తెరిచి రాజులు 2వ గ్రంథము 6వ అధ్యాయము మొదటి 7 వచనాలని కనుక ధ్యానించినట్లయితే అక్కడ ఈ విధంగా రాయబడి ఉంటుంది. ఎలీషా ప్రవక్త యొక్క శిష్యులు ఎలీషా ప్రవక్త యొద్దకు వచ్చి, అయా, మేముంటున్నటువంటి ఈ స్థలము ఇరుకుగా ఉన్నది కాబట్టి మేమందరము యోర్దాను నది దగ్గరికి వెళ్ళి కొన్ని కొమ్మలను నరికి తీసుకొని వచ్చి మరి మన నివాస స్థలాలను విశాలంగా ఏర్పరచుకుంటాము అని చెప్పినప్పుడు ఎలీషా ప్రవక్త సరే వెళ్ళండి అని చెప్పినట్టుగా రాయబడి ఉంటుంది. అంతలో ఒక శిష్యుడు ఎలీషా ప్రవక్తను అడుగుతూ ఉంటాడు, అయ్యా, మాతో పాటు మీరు కూడా రండి అంటే ఎలీషా ప్రవక్త వారితో పాటు బయలుదేరి వెళ్ళినట్టుగా అక్కడికి వెళ్ళిన తర్వాత శిష్యులందరూ కూడా కొన్ని కొమ్మలను నరుకుతూ ఉన్నప్పుడు ఒక శిష్యుని యొక్క గొడ్డలి దాని యొక్క కాడి విరిగిపోయి నీళ్ళల్లో పడిపోయినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ సమయంలో ఆ శిష్యుడు ఎలీషా ప్రవక్త దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉంటాడు, అయ్యా, నేను ఎరువుగా తెచ్చుకున్నటువంటి ఈ గొడ్డలి నీళ్ళల్లో పడిపోయినది, ఇప్పుడు నా పరిస్థితి ఏంటిది అని అడిగినప్పుడు ఎలీషా ప్రవక్త అతన్ని అడుగుతూ ఉంటాడు, అది ఎక్కడ పడిందో చూపించు అన్నప్పుడు ఆ శిష్యుడు గొడ్డలు పడిన చోటును చూపించినప్పుడు ఎలీషా ప్రవక్త ఒక కొమ్మను నరికి ఆ నీళ్ళల్లో వేసినప్పుడు ఆ నీళ్ళల్లో గొడ్డలి పైకి తేలినట్టుగా రాయబడి ఉంటుంది. అప్పుడు ఎలీషా ప్రవక్త మాట్లాడుతూ ఉంటాడు, ఆ గొడ్డలు తీసుకొని పట్టుకో అన్నప్పుడు ఆ యొక్క శిష్యుడు ఆ గొడ్డల్ని పట్టుకున్నట్టుగా రాయబడి ఉంటుంది. మొదటి 7 వచనాల్లో ఈ మాటలన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. చూడండి ప్రియులారా, ఈ సందర్భాన్ని కనుక మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే మనకు అర్థమయ్యేటువంటి విషయం ఏంటిది అంటే, దేవుడు ఒక గొప్ప అద్భుతాన్ని జరిగించి ఆ శిష్యుడు కోల్పోయిన దాన్ని మరలా అనుగ్రహించినట్టుగా మనకు అర్థమవుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ గొడ్డలి నీళ్ళల్లో పడిపోయినది. మనందరికీ తెలిసిందే, గొడ్డలి నీళ్ళల్లో పడిపోతే అది నీళ్ళల్లో క్రింది భాగానికి వెళ్ళిపోతుంది, పైకి రావడానికి అవకాశమే ఉండదు, ఎందుకంటే బరువుగా ఉంటుంది కాబట్టి. కానీ దేవాది దేవుడు ఆ యొక్క శిష్యుని బాధను చూసి ఆయన యొక్క పరిస్థితిని అర్థం చేసుకున్నటువంటి దేవుడు నీళ్ళల్లో ఒక కొమ్మ వేయగానే గొడ్డలిని పైకి తేల్పించినట్టుగా, ఆ తేలేటట్టుగా చేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. దేవాది దేవుడు ఆ అద్భుతాన్ని జరిగించి ఆ శిష్యుడు కోల్పోయిన దానిని మరలా అతనికి అనుగ్రహించినట్టుగా రాయబడి ఉన్నది. ఈ సందర్భాన్ని ఈ రోజున మనం ఆధారం చేసుకొని ఈ రోజున మనం ధ్యానించబోతున్నటువంటి అంశం ఏంటిది అంటే, మన జీవితంలో మనం కోల్పోయిన దాన్ని కూడా దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. అందు నిమిత్తం మనం ఏం చేయాలా, మనం ఏం చేస్తే మనం కోల్పోయినటువంటి విషయాలను తిరిగి పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ రోజులలో చాలామంది బాధపడుతూ ఉంటారు. వారి యొక్క బాధకు కారణం ఏంటిది అంటే, కొంతమంది చెబుతూ ఉంటారు, అయ్యా, నేను మనశ్శాంతిని కోల్పోయాను, నెమ్మదిని కోల్పోయాను, నా కుటుంబంలో ఉన్నటువంటి కలహాల ద్వారా, నాకు ఆ జరిగినటువంటి ఆర్థిక ఇబ్బందుల ద్వారా నేను నెమ్మదిగా శాంతిగా జీవించలేకపోతున్నా అని బాధపడుతూ ఉంటారు. మరికొందరు జీవితంలో, అయ్యా, నేను మంచి పేరును కోల్పోయాను అని చెప్పేసి బాధపడుతూ ఉంటారు. నాకు మంచి పేరు కావాలి అని చెప్పేసి తిరిగి ఆ పేరును పొందుకోవాలి అని చెప్పేసి ఆశపడుతూ ఉంటారు. మరికొంతమంది, నేను ఉద్యోగాన్ని కోల్పోయానని చెప్పేసి బాధపడుతూ ఉంటారు. మరికొంతమంది, చెడు వ్యసనాల ద్వారా నా కుటుంబాన్ని కోల్పోయాను, నా కుటుంబానికి నేను దూరం అయ్యాను అని చెప్పేసి బాధపడుతూ ఉంటారు. మరికొంతమంది, చెడు వ్యసనాల ద్వారా నా ఆరోగ్యాన్ని కోల్పోయాను అని చెప్పేసి బాధపడుతూ ఉంటారు. చూడండి, రకరకాల మనుషులు రకరకాల విషయాల్లో చింతిస్తూ ఉన్నారు. ఈ రోజున వారు కోల్పోయినటువంటి విషయాలను బట్టి వారు దాన్ని మళ్ళీ పొందుకునే ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నారు. అయితే వాక్యం ద్వారా ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. ఎలీషా ప్రవక్త ఆ యొక్క శిష్యుని జీవితంలో దేవుడు చేసినటువంటి అద్భుతాన్ని నీ ముందుంచి ప్రభువు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు కోల్పోయిన దానిని నీకు దేవుడు మళ్ళీ ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో ఎంతో మంది వారి జీవితాలలో కోల్పోయిన విషయాల్ని దేవుడు మళ్ళీ అనుగ్రహించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎగ్జాంపుల్గా కొందరిని మనం ఆలోచన చేసినట్లయితే రూతు అనబడినటువంటి స్త్రీ మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది.
రూతు గ్రంథంలో ఆమె జీవిత చరిత్ర మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆమె పేరు మీదనే ఆ గ్రంథాన్ని పరిశుద్ధాత్మ దేవుడు రాయించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి, రూతు జీవితంలో ఏమేమి కోల్పోయినది అని మనం ఆలోచన చేసినట్లయితే, రూతు మోయాబు జాతికి సంబంధించినటువంటి స్త్రీ. మోయాబీయుల గురించి ప్రభువు చెప్పినటువంటి మాట ఏంటిది అంటే, మీరు వారితో వియ్యమొందకూడదు, ఎందుకంటే వారు శపించబడినటువంటి జనాంగము అని వాక్యంలో రాయబడి ఉన్నది. అంటే దేవుని ఆశీర్వాదాలను కోల్పోయినటువంటి స్త్రీగా మనకు రూతు గ్రంథంలో రూతు కనిపిస్తూ ఉంటుంది. శపించబడినటువంటి జనాంగంలో జన్మించినటువంటి స్త్రీగా కనిపిస్తూ ఉంటుంది. రెండోదిగా మనం ఆలోచన చేసినట్లయితే, వివాహమైనటువంటి అతి కొద్ది రోజులకే, మహా అయితే ఒక 10 సంవత్సరాల లోపే తన భర్తను కోల్పోయినది. బహుశా యుద్ధంలో ఆ యొక్క రూతు యొక్క భర్త మరణించి ఉండొచ్చు అని చెప్పేసి చరిత్రకారులు అభిప్రాయపడుతూ ఉన్నారు. తన భర్తను కోల్పోయినది, తన గౌరవాన్ని కోల్పోయినది, తన మర్యాదను కోల్పోయినది. ఇక చివరిగా మనం ఆలోచన చేసినట్లయితే, ఆమె జీవితంలో ఆమె విడిచిపెట్టినవి ఏంటివి అంటే, తన దేశాన్ని విడిచిపెట్టినది, తన తల్లిదండ్రులను విడిచిపెట్టినది, తన బంధు జనాంగాన్ని విడిచిపెట్టినది, తన స్నేహితులందరినీ విడిచిపెట్టి నయోమితో పాటు ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళినట్టుగా రూతు గ్రంథంలో రాయబడి ఉన్నది. చూడండి, అన్నింటినీ కోల్పోయినది ఆమె. తన జీవితంలో సర్వస్వాన్ని కోల్పోయినది ఒక మాటలో చెప్పాలంటే. కానీ దేవుణ్ణి ఆశ్రయించడం ద్వారా, దేవుణ్ణి నమ్మడం ద్వారా, దేవుడు ఉండమని సెలవిచ్చినటువంటి చోట ఆమె నివసించడం ద్వారా, తన అత్తతో పాటు ఆమె కోల్పోయిన వాటితో పాటు అన్నింటినీ దేవుడు మరలా ఆమెకి అనుగ్రహించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. కోల్పోయిన తన భర్తకు ప్రతిగా దేవుడు బోయాజును అనుగ్రహించినాడు. ఆ స్థానంలో వాగ్దాన దేశంలో నివసించడానికి అవకాశాన్ని కల్పించినాడు. ఆమె జీవితంలో శపించబడినటువంటి జనాంగంలో జన్మించినటువంటి ఆ స్త్రీకి దేవుని యొక్క ఆశీర్వాదాలను అనుగ్రహించినాడు. నాలుగోదిగా అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటిది అంటే, సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి జీవిత చరిత్రలో ఆమెకి చోటును కల్పించినాడు. ఆమె పేరుకి అంత గొప్ప స్థానాన్ని దేవుడు రూతుకు అనుగ్రహించినట్టుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది. ఆమె కోల్పోయినది, అన్నింటినీ కోల్పోయినటువంటి స్థితిలో కనాను దేశానికి వెళితే కోల్పోయిన వాటన్నింటినీ దేవుడు తిరిగి అనుగ్రహించినాడు. గౌరవ మర్యాదలతో పాటు అన్నింటినీ, ఆమెకు అవసరమైనవన్నింటినీ దేవుడు అనుగ్రహించినట్టుగా రూతు గ్రంథంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. కోల్పోయిన వాటిని తిరిగి పొందుకున్నటువంటి వారు బైబిల్ గ్రంథంలో చాలా మంది ఉన్నారు. ఉదాహరణకి మరి ఒక స్త్రీ గురించి కూడా మనం ఆలోచన చేసినట్లయితే, ఉదాహరణకు మరియ జీవితం మనకు కనిపిస్తూ ఉంటుంది క్రొత్త నిబంధనలో. ఆమె కూడా చాలా విషయాల్ని కోల్పోయినది దేవాది దేవుని కొరకు. ఆమె వివాహము కాకమునుపే, మరియా యోసేపులు ఏకము కాకమునుపే ఆమె గర్భవతిగా ఉండడం ద్వారా యోసేపు ఆమెను రహస్యంగా విడిచిపెట్టాలనుకున్నాడు. ఆమెను అవమానపరచనులక రహస్యముగా విడనాడనుద్దేశించను అని చెప్పేసి యోసేపు గురించి మత్తయి సువార్త 1వ అధ్యాయంలో రాయబడి ఉన్నది. మనందరికి తెలిసినటువంటి మాటే అది. అంటే ఆమె తన భర్తను కోల్పోయే ప్రమాదం ఏర్పడినది. రెండోదిగా ఆమె గౌరవాన్ని కోల్పోయినది. వివాహం కాక మునిపే ప్రెగ్నెంట్ అయింది అని చెబితే తల్లిదండ్రులు చులకనగా చూడడానికి అవకాశం ఉంటుంది, నిందించడానికి అవకాశం ఉంటుంది, బాధించడానికి అవకాశం ఉంటుంది, దూషించడానికి అవకాశం ఉంటుంది. చుట్టుప్రక్కల వాళ్ళు ఒకవేళ ఆమె గర్భవతి అని తెలుసుకున్నట్లయితే రాళ్లతో కొట్టి చంపే ప్రమాదం ఉన్నది వారి యొక్క సాంప్రదాయం ప్రకారం. చూడండి, ఆ విధంగా జీవిస్తున్నటువంటి ఆమె పరిస్థితిని దేవుడు ఎంతగా మార్చివేశాడంటే, బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటుంది. చూడండి, యెషయా గ్రంథము మనం బైబిల్ గ్రంథంలో ధ్యానించినట్లయితే 61వ అధ్యాయము 7వ వచనంలో రాయబడి ఉంటుంది. నీవు పొందిన నిందకు ప్రతిగా రెట్టింపు ఘనత నీకు ఇచ్చేదను అని రాయబడి ఉన్నట్టుగా దేవుడు మరియ జీవితంలో ఆ వాక్యాన్ని నెరవేర్చినాడు. ఆమె పొందుకున్నటువంటి అవమానానికి ప్రతిగా, ఆమె పొందుకున్నటువంటి నిందలకు ప్రతిగా, లేదా ఆమెను విడిచిపెట్టాలనుకున్నటువంటి యోసేపు ఆలోచనను కూడా దేవుడు మార్చి ఆమెకు తోడుగా నిలబెట్టినాడు. రెండోదిగా ఆమె పొందిన అవమానానికి ప్రతిగా ఈ రోజున రెట్టింపు ఘనతను ఆమె జీవితంలో ఆమెకు అనుగ్రహించినాడు. ఒకప్పుడు ఆమెను చులకనగా మాట్లాడినటువంటి వారే, ఒకప్పుడు ఆమెను చులకనగా చూసినటువంటి వారే ఈ రోజున ప్రపంచమంతా కూడా
కొంతమంది ఆమెను దేవతగా ఆరాధించే వారుగా కూడా ఉన్నారు. మరి కొంతమంది ఏమో యేసుక్రీస్తు ప్రభు వారి తల్లి అని గౌరవించేవారు కూడా ఉన్నారు. అందులో నేను కూడా ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభు వారి తల్లిగా గౌరవిస్తా, దేవతగా ఆరాధించేవాడిని కాదు నేను. ఎందుకంటే ఆమె దేవత కాదు కాబట్టి. ఆమె మనలాంటి ఒక సాధారణమైనటువంటి మనిషే. ఆమెను ఆరాధించాలి అని చెప్పేసి బైబిల్ గ్రంథంలో ఎక్కడా రాయబడలేదు. సరే, ఆ విషయాల్ని మనం ప్రక్కన పెడితే, ఆమెను పూజించే వారు ఈ రోజునున్నారు, ఆమెకు ప్రార్థించే వారు ఈ రోజునున్నారు, ఆమెకు విలువనిచ్చేవారు ఈ రోజునున్నారు, ఆమెకు గౌరవాన్ని ఇచ్చేవారు ఈ రోజున మనకెంతో మంది కనిపిస్తూ ఉన్నారు. ఒకప్పుడు ఆమె పరిస్థితి ఏంటిది అంటే, అవమానాల గుండా వెళ్ళినది, నిందల గుండా వెళ్ళినది. ఆమె పరిస్థితిని బట్టి ఎంతగా దుఃఖించినదో, ఎందరూ ఎన్ని మాటలు అన్నారో మనం ఆలోచన చేయడానికి అవకాశం ఉన్నది. చిట్ట చివరికి తనను కట్టుకోబోయేవాడే, వివాహం చేసుకోబోయేవాడే రహస్యంగా ఆమెని విడిచిపెట్టాలనుకున్నాడు. అంత స్థితికి దిగజారినటువంటి ఆమె జీవితాన్ని ఈ రోజున ఉన్నతమైన స్థితిలో దేవుడు నిలబెట్టినాడు. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఈ రోజున మన జీవితంలో కూడా మనం ఏమేమి కోల్పోయామో, నీ జీవితంలో నువ్వు ఏం కోల్పోయావో నువ్వు తెలుసు. నువ్వు ఏమి కోల్పోయావని బాధపడుతున్నావో దేవునికి తెలుసు. దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు, వీరి జీవితంలో తిరిగి పొందుకునే విధంగా సహాయము చేసినటువంటి దేవుడు నీ జీవితంలో నువ్వు కోల్పోయిన దానిని నీకు తిరిగి ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో ఎంతో మంది మనకు కనిపిస్తూ ఉంటారు. ఉదాహరణకి మరొక వ్యక్తిని కనుక మనం ఆలోచన చేసినట్లయితే, యోబు భక్తుడు మనందరికి తెలిసినటువంటి విషయమే. తన కుమారులను కోల్పోయినాడు, తన కుమార్తెలను కోల్పోయినాడు, తన ఆస్తిని కోల్పోయినాడు, తన ఆరోగ్యాన్ని కూడా కోల్పోయినాడు. స్నేహితులు వచ్చి ఆయన్ని గాయపరుస్తూ మాట్లాడుతూ ఉంటారు, ఆయన్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. అంటే గౌరవ మర్యాదలను కూడా కోల్పోయినాడు. అన్నింటినీ కోల్పోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి యోబు భక్తునికి దేవుడు రెట్టింపు ఇచ్చినట్టుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది. యోబు గ్రంథంలో కోల్పోయిన పిల్లలకు ప్రతిగా మళ్ళీ 10 మంది సంతానాన్ని దేవుడు అనుగ్రహించినాడు. అంతేకాకుండా ఆస్తికి 2 దేవుడు అనుగ్రహించినాడు. గౌరవాన్ని, మర్యాదని దేవుడు మరలా అనుగ్రహించినాడు. ఉన్నతమైన స్థితిలో దేవుడు యోబు భక్తుణ్ణి నిలబెట్టినాడు. మనం చరిత్రలో కూడా ఆలోచన చేసినట్లయితే, మనకి క్రీస్తు శకము 70వ సంవత్సరంలో టైటస్ అనబడినటువంటి రాజు కనిపిస్తూ ఉంటాడు. ఆ రాజు ఇజ్రాయెల్ ప్రజల్ని భయంకరంగా హింసించినాడు, భయంకరంగా మరణానికి అప్పగించినాడు. ఎంతో మంది యూదులను మరి చిత్రహింసలు పెట్టి చంపినట్టుగా చరిత్ర చెబుతూ ఉన్నది. మోకాళ్ళ లోతు రక్తం బారిందంట చరిత్రకారులు చెబుతూ ఉంటారు. అంటే అంత భయంకరంగా ఇజ్రాయేలులను చంపేస్తూ ఉంటే, ఇజ్రాయేలులను బాధిస్తూ ఉంటే, ఇజ్రాయెల్ ప్రజలను ఇబ్బంది పెడుతూ ఉంటే, ఇజ్రాయెల్ దేశాన్ని విడిచిపెట్టి ఇజ్రాయెల్ ప్రజలు అందరూ కూడా 60 దేశాలకు చెదిరిపోయినారు. రకరకాల ప్రాంతాలకు, వారికి నచ్చిన చోటికి వారు వెళ్ళగలిగినంత దూరము ఆ రాజుకు దూరంగా వెళ్ళిపోయి తమ కాలాన్ని గడిపినారు. అయితే చరిత్రలో మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, మే 15వ తారీఖు 1948వ సంవత్సరంలో ఇజ్రాయెల్ దేశానికి దేవుడు స్వతంత్రాన్ని అనుగ్రహించినాడు. చెదిరిపోయినటువంటి ఇజ్రాయెల్ ప్రజలందరూ మళ్ళీ తిరిగి ఇజ్రాయెల్ దేశానికి వచ్చేసినారు. ఈ రోజున కొన్ని లక్షల మంది ప్రజలు ఇజ్రాయెల్ దేశంలో జీవిస్తూ ఉన్నారు. ఇజ్రాయేలీయులు వారి దేశాన్ని కోల్పోయినారు, వాళ్ళ అస్తిత్వాన్ని కోల్పోయినారు, వారి యొక్క ప్రాణాలను గుప్పిట్లో పట్టుకొని పరుగులు తీసినారు. అయితే దేవుడు వారి కోల్పోయినటువంటి దేశాన్ని తిరిగి అనుగ్రహించినాడు. ఈ రోజున టెక్నాలజీలో నంబర్ 1 స్థానంలో ఉన్నది ఇజ్రాయెల్ దేశమే. సోలార్ కరెంట్ వారే కనిపెట్టినారు. మనం ఇజ్రాయెల్ డ్రోన్స్ గురించి వినే ఉంటాం. చూడండి, శత్రువులు వారి మీద అటాక్ చేస్తూ ఉన్నప్పుడు వారి ప్రాణాలను రక్షించే విధంగా వారి టెక్నాలజీని ఎంతగా ఉపయోగించుకుంటూ ఉన్నారో ఈ రోజున మనము ఇజ్రాయెల్ దేశం యొక్క చరిత్రను చూసినట్లయితే మనకు అర్థమవుతుంది. ఇజ్రాయెల్ దేశంలో ఈ రోజున కొన్ని లక్షల మంది ఇజ్రాయేలీలు సురక్షితంగా బ్రతుకుతూ ఉన్నారు. చూడండి, వారి యొక్క పరిస్థితి ఒకప్పుడు ఏంటిది అని మనం ఆలోచన చేసినట్లయితే, ఆ దేశాన్ని విడిచి ప్రాణాలు గుప్పిట్లో పట్టుకొని పరుగులు తీసినారు. ఆ రాజు అంత భయంకరంగా మరణకాండను జరిపిస్తూ ఉంటే, కానీ ఈ రోజున అదే దేశంలో ఆ ఇజ్రాయెల్ ప్రజలే మరి వారి యొక్క జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. అంటే దేవుడు వారు కోల్పోయిన దేశాన్ని వారికి మరలా అనుగ్రహించినాడు.
మన బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు వారి జీవితంలో కూడా మనం ఆలోచన చేసినట్లయితే మత్తయి సువార్తలో రాయబడి ఉంటుంది. మత్తయి సువార్త 8వ అధ్యాయం 28వ వచనం నుండి 34వ వచనం వరకు మనం ధ్యానించినట్లయితే అక్కడ రాయబడి ఉంటుంది. గెరాసేనుల దేశానికి యేసుక్రీస్తు ప్రభు వారు వెళ్ళి అక్కడ సేన అనబడినటువంటి దురాత్మల చేత పీడింపబడుతున్నటువంటి వారిని ఆ దురాత్మల ప్రభావం నుండి విడిపించిన తర్వాత అక్కడ పందులు గాస్తున్నటువంటి వారు ఆ యొక్క పట్టణంలోనికి వెళ్ళి ఆ పట్టణస్థులందరినీ వెంట పెట్టుకొని వచ్చినప్పుడు వారందరూ మాట్లాడినటువంటి ఒక భయంకరమైనటువంటి మాట ఏంటిది అంటే, మా ప్రాంతాన్ని విడిచి వెళ్ళిపోమని చెప్పినారు. యేసుక్రీస్తు ప్రభు వారి జీవితంలో ఆయన ఎదుర్కొన్నటువంటి ఒక సంఘటన, మా ప్రాంతాలను విడిచి వెళ్ళిపోండి అయ్యా అని చెప్పేసి ప్రాధేయపడ్డారు. ఈ రోజున ఆ యేసుక్రీస్తు ప్రభు వారిని మా ఇంటిలోనికి రండి, మా హృదయంలోనికి రండి అని చెప్పేసి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారి గురించి తెలుసుకున్నటువంటి వారు, యేసుక్రీస్తు ప్రభు వారిని ఆరాధిస్తున్నటువంటి వారు, యేసుక్రీస్తు ప్రభు వారిని విశ్వసిస్తున్నటువంటి వారందరూ కోరుకుంటున్నటువంటి మాట ఏంటిదంటే, యేసయ్యా మా ఇంట్లోకి రండి, యేసయ్యా మా హృదయాల్లోనికి రండి, యేసయ్యా మా జీవితంలోనికి రండి అని చెప్పేసి ప్రభువు వారిని ఆహ్వానిస్తూ ఉన్నారు. ఒకప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి లోకంలో జీవిస్తున్నటువంటి రోజులలో ఆ ప్రాంతాలను విడిచిపెట్టి వెళ్ళండి అని చెప్పేసి గెరాసేనుల పట్టణస్థులు మాట్లాడినారు. ఈ రోజున ప్రపంచమంతా యేసుక్రీస్తు ప్రభు వారే కావాలా, మా ఇంట్లో ఉండాలా, మా హృదయాల్లో ఉండాలా, మా జీవితాల్లో ఉండాలా అని కోరుకుంటూ ఉన్నారు. అంటే చూడండి, ఈ సందర్భాలన్నింటినీ మనం ఆలోచన చేసినట్లయితే, రూతు జీవితాన్ని ఆలోచన చేసిన, మరియ జీవితాన్ని ఆలోచన చేసిన, యోబు భక్తుని జీవితాన్ని మనం ఆలోచన చేసిన, ఇజ్రాయెల్ ప్రజల చరిత్రను మనం ఆలోచన చేసిన, యేసుక్రీస్తు ప్రభు వారి జీవితంలో జరిగినటువంటి ఈ సంఘటనను ఆలోచన చేసిన మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏంటిది అంటే, కోల్పోయిన వాటన్నింటినీ వాళ్ళందరూ మళ్ళీ పొందుకున్నారు. ఎలీషా ప్రవక్త కాలంలో ఈ శిష్యుడు గొడ్డలని పోగొట్టుకొని ఏ విధంగానైతే తిరిగి పొందుకున్నాడో, నేను ఇంతవరకు చెప్పినటువంటి ఆ రూతు కావచ్చు, ఆ యొక్క మరియ కావచ్చు, యోబు భక్తుడు కావచ్చు, లేదంటే మరొకరు ఎవరైనా కావచ్చు, ఇంకా బైబిల్ గ్రంథంలో కోల్పోయిన వాటిని పొందుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వారికి కోల్పోయిన విషయాలను అనుగ్రహించినటువంటి దేవుడు ఈ రోజున నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజున వాక్యాన్ని వింటున్న నీతోనే ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఏం కోల్పోయావని బాధపడుతూ ఉన్నావు? నీ దుఃఖానికి కారణం ఏంటిది? నీ వేదనకు కారణం ఏంటిది? నీ బాధలకు కారణం ఏంటిది? మంచి పేరును కోల్పోయావా? ఆరోగ్యాన్ని కోల్పోయావా? అవమానాల గుండా వెళ్తూ ఉన్నావా? నీ కుటుంబానికి దూరంగా ఉన్నావా? ఉద్యోగాన్ని కోల్పోయావా? నీకున్నటువంటి ధనాన్ని కోల్పోయావా? నీకున్నటువంటి పేరును కోల్పోయావా? నీకున్నటువంటి మరి దేన్ని కోల్పోయి నువ్వు బాధపడుతూ ఉన్నావు? ఈ రోజున ప్రభువు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. వీరందరూ కోల్పోయిన వాటిని తిరిగి అనుగ్రహించినటువంటి దేవుడు నీవు కోల్పోయిన దాన్ని కూడా నీకు మళ్ళీ ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే అది ఎప్పుడు సాధ్యమవుతుంది అని మనం ఆలోచన చేసినట్లయితే, కోల్పోయిన వాటిని మనం మళ్ళీ పొందుకోవాలంటే మనం చేయాల్సినటువంటి ఒక 6 పనులను త్వరగా మనం ఈ సమయంలో ధ్యానిద్దాం. చూడండి ప్రియులారా, కోల్పోయిన దాన్ని తిరిగి పొందుకోవడానికి ఎలీషా ప్రవక్త కాలంలో ఆ శిష్యుడు చేసినటువంటి పని ఏంటిది అంటే, దాన్ని వెతికినాడు. ఎక్కడ పోగొట్టుకున్నాడో తెలుసుకున్నాడు. అయ్యా, గొడ్డలి ఎక్కడ పడిపోయిందో నాకు చూపించు అన్నప్పుడు ఆ స్థలాన్ని చూపించినాడు. ఆ స్థలంలోనే ఒక కొమ్మను నరికి వేసినప్పుడు గొడ్డలి పైకి వచ్చినట్లుగా వాక్యంలో రాయబడి ఉన్నది. అంటే అక్కడ వెతికినాడు ఆయన. ఆ శిష్యుడు ఎక్కడ కోల్పోయాడో తెలుసుకున్నాడు. అంటే ఈ రోజున కోల్పోయిన వాటిని మనం కూడా తిరిగి పొందుకోవాలంటే మనం కూడా చేయాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి పని ఏంటిదంటే వెదకాల. మరి ఈ రోజున మనం ఏం వెదకాలా? ఏం వెతికితే మనం కోల్పోయినవి తిరిగి పొందుకోవడానికి అవకాశం ఉన్నది? మనం వెదకాల్సినవి ఏంటివి అని మనం ఆలోచన చేసినట్లయితే ఒక 6 విషయాల్ని త్వరగా చెప్పిన అంశాన్ని నేను ముగింపులోనికి తీసుకొని వస్తాను ప్రియులారా. చూడండి, మనం వెదకాల్సినటువంటి మొట్టమొదటి విషయం ఏంటిది అంటే, బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది. కీర్తనలు గ్రంథము 105వ కీర్తన 4వ వచనంలో రాయబడి ఉన్నది, యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి అని రాయబడి ఉన్నది. ఇక్కడ మనము వెదకాల్సింది ఏంటిది అని మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. మనం వెదకాల్సింది లోకంలో ఉన్నటువంటి గొప్ప వాటిని కాదు,
ఎందుకంటే బైబిల్ గ్రంథంలో కూడా రాయబడినది. ఇర్మియా గ్రంథంలో కొంతమంది మనుషులు ఏం వెతుకుతూ ఉన్నారు అంటే, ఇర్మియా గ్రంథం 45వ అధ్యాయం 5వ వచనంలో రాయబడి ఉన్నది, గొప్ప గొప్ప వాటిని వెతుకుతూ ఉన్నారంట. లోకంలో మరికొంతమంది ఏం వెతుకుతూ ఉన్నారు అంటే, సమూయేలు మొదటి గ్రంథము 27వ అధ్యాయము 4వ వచనంలో రాయబడి ఉంటుంది. అక్కడ సౌలు రాజు దావీదును వెతుకుతూ ఉన్నాడంట చంపడానికి. పగల్ని వెతుకుతూ ఉన్నారు, కొంతమంది ద్వేషాలను వెతుకుతూ ఉన్నారు, కక్షలను వెతుకుతూ ఉన్నారు. మూడోదిగా మరికొంతమంది ఏం వెతుకుతూ ఉన్నారు అంటే, బైబిల్ గ్రంథంలో ఆ మాట కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. యోబు గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనంలో పక్క వాళ్ళలో పాపాలను వెతుకుతూ ఉంటారు. ఏం లోపం ఉన్నది పక్క వాళ్ళలో, మనం సరిగ్గా ఉన్నామా లేమా అని చూసుకోరు. పక్క వాళ్ళలో మనకి ఏ దోషం కనిపిస్తుంది, ప్రక్క వాళ్ళలో మనకి ఏ పాపం కనిపిస్తుంది అని చెప్పేసి ప్రక్క వాళ్ళను గమనిస్తూ ప్రక్క వాళ్ళలో లోపాలను వెతికేవారు ఉంటారు. చూడండి, మనము లోకంలో గొప్ప గొప్ప వాటిని వెతకాల్సినటువంటి అవసరం లేదు, లేదా ప్రక్క వాళ్ళలో పాపాలను వెతికే వారంగా ఉండడానికి వీల్లేదు, లేదా సౌలు రాజులాగా ద్వేషాలను, కక్షలను, పగలను వెతకాల్సినటువంటి అవసరత లేదు. వాటిని మనం వెతికే వారంగా ఉండకూడదు. మరి మనం ఏం వెతకాలి అని వాక్యం సెలవిస్తూ ఉన్నది అంటే, కీర్తనాకారుని ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, యెహోవాను వెతకాలంట. మనం వెతకాల్సింది మొట్టమొదటగా దేవుణ్ణి వెతకాల. మరి రోజున మన జీవితంలో మనం కోల్పోయిన వాటిని తిరిగి పొందుకోవాలంటే, నువ్వు లోకంలో పిచ్చి పిచ్చి వాటి వైపు పరుగులు తీస్తూ ఉంటే, లోకం వైపు అడుగులు వేస్తూ ఉంటే నువ్వు పొందుకోలేవు. మరి నువ్వు వెతకాల్సింది ఎవరిని అంటే, దేవుణ్ణి వెతకాల. దేవుణ్ణి ఏ విధంగా వెతకాల, మనం ఏమేం విషయాలు వెతకాలో కూడా నేను ఇంతకుముందే ఆ వాక్యాన్ని చెప్పి యూట్యూబ్లో ఉంచడం జరిగినది. ఎవరైనా చూసి ఉండకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తూ ఉంటాను, చూడండి, ఆ వాక్యాన్ని కూడా చూడండి. మనం దేవుణ్ణి ఎలా వెతకాలా, మనము ఏ ఏ విషయాల్ని వెతకాలనో స్పష్టంగా వాక్యంలో వివరించడం జరిగినది. అయినప్పటికీ ఒక 5 రకాలుగా మనం దేవుణ్ణి వెతకాలి. చూడండి, ఏ రకంగా దేవుణ్ణి మనం వెతికితే దేవుడు మనం కోల్పోయినటువంటి విషయాల్ని మనకు అనుగ్రహిస్తాడు అని మనం ఆలోచన చేసినట్లయితే, మొట్టమొదటిగా మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం ప్రకారం దేవుణ్ణి మొదట వెతకాల. ఆయన నీతిని, ఆయన రాజ్యమును మొదట వెతకమన్నాడు. అంతా అయిపోయిన తర్వాత, అన్ని పనులు పూర్తి చేసుకున్న తర్వాత, మనకు సమయం దొరికినప్పుడు, మనకు ప్రార్థించాలని ఆలోచన వచ్చినప్పుడు కాదు, మనకి ఇష్టం వచ్చినప్పుడు కాదు, మనం దేవుణ్ణి మొదట వెతికే వారంగా ఉండాల. మొట్టమొదటి స్థానం దేవునికి ఇచ్చే వారంగా ఉండాల. మనం వేకువనే లేచి దేవునికి మొరపెట్టే వారంగా ఉండాల. భక్తులు చేసినట్లుగా దేవుణ్ణి ఆ విధంగా మనం వెతకాలి అని చెప్పేసి వాక్యం ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. రెండోదిగా మనం దేవుణ్ణి ఏ విధంగా వెతకాలి అంటే, యెషయా గ్రంథంలో రాయబడి ఉంటుంది. యెషయా గ్రంథము 55వ అధ్యాయం 6వ వచనంలో, యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి అని రాయబడి ఉంటుంది. దేవుడు మనకు దొరికే సమయంలో, దేవుడు మనకు దగ్గరగా ఉన్నప్పుడే, దేవుడు మనకి అవకాశాన్ని ఇస్తూ ఉన్నప్పుడే మనం దేవుణ్ణి వెతికే వారంగా ఉండాలా. చాలా మంది దేవుడు అవకాశం ఇచ్చినప్పుడేమో దేవుణ్ణి వెతకరు, దేవుని గురించి ఆలోచించరు, దేవుని గురించి పట్టించుకోరు. అవకాశాలన్నీ పోయిన తర్వాత, దేవుడు దూరం అయిపోయిన తర్వాత, ఒక మాటలో చెప్పాలంటే దేవుడు వారికి శత్రువు అయిన తర్వాత వెతుకుతూ ఉంటారు. ఏశావు లాగా దేవుడు అవకాశం ఇచ్చినప్పుడేమో ఏశావు దేవుని గురించి పట్టించుకోలే, దేవునికి విలువివ్వలే, దేవుని గురించి ఆలోచన చేయలే. ఆశీర్వాదాలన్నీ కోల్పోయిన తర్వాత, దేవుడు దూరం అయిపోయిన తర్వాత, దేవుడు ఏశావుకు శత్రువు అయిన తర్వాత, ఆశీర్వాదాల కోసం కన్నీటితో శ్రద్ధతో వెతికినాడంట. కానీ దేవుడు అవకాశం ఇచ్చిందంటే ఇలే. ఈ రోజున చాలా మంది జీవితాల్లో జరుగుతున్నది ఇదే. దేవుడు నీకు దగ్గరగా ఉన్నప్పుడు ఆయన్ని నువ్వు పట్టించుకోవట్లేదు కాబట్టి, ఆయన వైపు నువ్వు తిరగడం లేదు కాబట్టి, ఆయన గురించి నువ్వు ఆలోచన చేయడం లేదు కాబట్టి, అవకాశాలు పూర్తయిపోయిన తర్వాత, దేవుడు నీకు దూరం అయిపోయిన తర్వాత నువ్వెంత వెతికినా వ్యర్థమైపోతున్నది నీ ప్రార్థన. మరి రోజున నీ పరిస్థితి ఏ విధంగా ఉన్నది? చూడండి ప్రియులారా, మనల్ని దేవుడు ఎప్పుడు వెతకమంటూ ఉన్నాడు అంటే, దేవుడు మనకు దొరికే సమయంలోనే వెతకమంటూ ఉన్నాడు. మరి ఆ సమయంలోనే మనం వెతుకుతూ ఉన్నామా? దేవుడు మనకు అవకాశం ఇచ్చినప్పుడే వెతుకుతూ ఉన్నామా? లేదంటే మనకి ఇష్టం వచ్చినప్పుడు, మనకు నచ్చినప్పుడు, మనకు తోచినప్పుడు, మనకు అవకాశం ఉన్నప్పుడు దేవుని గురించి ఆలోచన చేస్తూ ఉన్నామా?
ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. మూడోదిగా మనం దేవుణ్ణి ఎప్పుడు వెదకాలి అంటే బైబిల్ గ్రంథంలో ఆ మాటలు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. చూడండి, ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనం ప్రకారం పూర్ణ మనసుతో దేవుణ్ణి వెదకాల. నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ హృదయంతో వెదకాలి అని చెప్పేసి వాక్యం ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. మరి మనం పూర్ణ హృదయముతో దేన్ని వెతుకుతూ ఉన్నాం? లోకాన్నా, దేవుణ్ణా? నాలుగోదిగా మనం దేవుణ్ణి ఏ విధంగా వెదకాలంటే వెండిని వెతికినట్లుగా వెదకాల, పోగొట్టుకున్నటువంటి బంగారాన్ని వెతికినట్టుగా వెదకాలి అని చెప్పేసి లూకాసు వార్త 15వ అధ్యాయం 8వ వచనంలో రాయబడి ఉన్నది. ఇక చివరిగా ఐదోదిగా దేవుణ్ణి మనం ఏ విధంగా వెదకాలంటే సామెతలు గ్రంథంలో రాయబడి ఉంటుంది 8వ అధ్యాయం 17వ వచనంలో. ఆయనంట జాగ్రత్తగా వెదికేవారు ఆయనను కనుగొంటారంట. అంటే దేవుణ్ణి మనం మొదట వెదకాల, దేవుడు మనకు దొరికే కాలంలోనే వెదకాల, పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో దేవుణ్ణి వెదకాల. పోగొట్టుకున్నటువంటి బంగారాన్ని వెతికినట్లుగా, వెండిని వెతికినట్లుగా ఆయనను వెదకాల. దేవుణ్ణి అజాగ్రత్తగా వెదకడానికి వీల్లేదు, జాగ్రత్తగా వెదకాల. అంటే దేవుని సన్నిధిలో మనం గడుపుతూ ఉన్నప్పుడు, ప్రార్థనలో మనం కూర్చుంటూ ఉన్నప్పుడు, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నప్పుడు, దేవుని గురించినటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు, దేవుణ్ణి వెతుకుతూ ఉన్నప్పుడు ఈ లక్షణాలు మనలో ఉండాల. మన ఇష్టానుసారంగా వెతికితే ప్రయోజనం ఏమీ ఉండదు. మరి రోజున మనం జాగ్రత్తగా దేవుణ్ణి వెతుకుతూ ఉన్నామా? దేవుడు కోరుకున్న విధంగా మనము మన జీవితంలో మొదటి ప్రియారిటీ ఎవరికి ఇస్తూ ఉన్నాం? దేవునికా, లోకానికా, లోక సంబంధమైన వాటికా, లేదంటే మనుషులకా? ఈ రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ప్రభువు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వు దేవుణ్ణి వెదకాల. దావీదు భక్తుడు చెప్పేటువంటి ఒక అద్భుతమైన మాట ఏంటిది అంటే కీర్తనల గ్రంథంలోనే రాయబడి ఉంటుంది. చూడండి, 22వ కీర్తన 26వ వచనంలో మనం ధ్యానించినట్లయితే, దీనులు భోజనము చేసి తృప్తి పొందెదరు, యెహోవాను వెదుకువారు ఆయనను స్తుతించెదరు, మీ హృదయములు తెప్పరిల్లి నిత్యము బ్రతుకును అని రాయబడున్నది. ఇక్కడ మనం ధ్యానించినట్లయితే యెహోవాను వెదికేవారు ఆయనను స్తుతించెదరు అని చెప్పేసి వాక్యం ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. దావీదు భక్తుడు తన జీవితంలో 119వ కీర్తన 116వ వచనం ప్రకారం దినమునకు 7 సార్లు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. కారణం ఏంటిదంటే దావీదు భక్తుడు దేవుణ్ణి వెదికేవాడు. ఒకానొక సందర్భంలో దావీదు జీవితంలో తన భార్యల్ని కోల్పోయినాడు, తన పిల్లల్ని కోల్పోయినాడు. శత్రువులు వచ్చి చెరపట్టుకొని వెళ్తూ ఉంటే తన చుట్టూ ఉన్నటువంటి ప్రజలే రాళ్ళు తీసుకొని కొట్టి చంపేద్దామన్నారు దావీదు భక్తుని. చూడండి, ఆ స్థితిలో కూడా దావీదు దేవుణ్ణి వెదకడం ద్వారా కోల్పోయిన తన కుటుంబాన్ని రక్షించుకోగలిగినాడు. కోల్పోయినటువంటి తన యొక్క బంధువుల కుటుంబాలను వారికి అప్పగించడానికి దేవుడు అవకాశాన్ని కల్పించినాడు. కారణం ఏంటిది అంటే దావీదు భక్తుడు కీర్తనల గ్రంథంలో ఈ కీర్తనలో మాట్లాడుతూ ఉన్నాడు, యెహోవాను వెదికేవారు ఆయనను స్తుతిస్తారు అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. దావీదు భక్తుడు దేవుణ్ణి స్తుతించే అనుభవం ఉన్నది, ఎందుకంటే దేవుణ్ణి వెదికే వ్యక్తి ఆయన. మనందరికి తెలిసినటువంటి విషయమే. దేవుణ్ణి వెదికేవాడు కాబట్టి కోల్పోయిన తన కుటుంబాన్ని దేవుడు మళ్ళీ అనుగ్రహించినాడు. మరి రోజున నీ పరిస్థితి ఏ విధంగా ఉన్నది? నువ్వు కోల్పోయిన వాటిని దేవుడు నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు దేవుణ్ణి వెదకడానికి సిద్ధంగా ఉన్నావా? దేవుడు చెప్పిన విధంగా, మనకు నచ్చిన విధంగా కాదు, మనకు తోచిన విధంగా కాదు, మన ఆలోచనల ప్రకారం కాదు, దేవుడు చెప్పిన విధంగా దేవుణ్ణి వెదికే అనుభవం మనకున్నదా? ఈ రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. ప్రియులారా, మనం కోల్పోయిన విషయాలను దేవుడు మళ్ళీ మనకు అనుగ్రహించాలి అంటే మనం వెదకాల్సినటువంటి రెండో విషయాన్ని మనం బైబిల్ గ్రంథంలో ధ్యానించినట్లయితే చూడండి, కీర్తనల గ్రంథము అధ్యాయంలోనే రాయబడి ఉన్నది. 105వ కీర్తన 4వ వచనాన్ని మనం ధ్యానించినట్లయితే, యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి అని రాయబడి ఉన్నది. ఇక్కడ మనం ధ్యానించినట్లయితే దేవుణ్ణి వెదకమంటూ ఉన్నాడు, దేవుని బలాన్ని వెదకమంటూ ఉన్నాడు. మూడోదిగా దేవుని సన్నిధిని నిత్యము వెదకాలంట. అంటే ఈ రోజున మనం వెదకాల్సినటువంటి రెండో విషయం ఏంటిది అంటే దేవుని సన్నిధి, ఆయన పాద సన్నిధిని వెదకాల.
ఆయన సన్నిధిలో మనము మోకాళ్ళుని మొరపెట్టే వారంగా ఉండాలా, ఆయనకు ప్రార్థనలు చేసే వారంగా ఉండాలా, ఆయనను స్తుతించే వారంగా ఉండాలా, ఆయనను ఆరాధించే వారంగా ఉండాలా, ఆయనను మహిమపరిచే వారంగా ఉండాలా, ఆయన సన్నిధిలో పరిచర్య చేసే వారంగా మనం ఉండాలా, ఏదైనా అవకాశం ఉంటే ఆయన పని చేసే వారంగా మనం ఉండాలా. మందిరంలో వాక్యం సెలవిస్తూ ఉన్నది, ఆయన సన్నిధిని నిత్యము వెదకండి అని చెప్పేసి ప్రభు వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజున నువ్వు కోల్పోయిన దాన్ని నువ్వు మళ్ళీ పొందుకోవాలంటే దేవుని సన్నిధిని వెదకాలి అని చెప్పేసి వాక్యం ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. మరి రోజున ఆయన సన్నిధిని వెదికేటువంటి అనుభవం మనకున్నదా? ఆ జీవితం మనకున్నదా? దేవుని సన్నిధిని మనం వెతుకుతూ ఉన్నామా? అసలు ఏం వెతుకుతూ ఉన్నాం? సండే వచ్చిందంటే కొంతమంది సినిమా హాల్ని వెతుకుతూ ఉంటారు, చికెన్ షాప్స్ని వెతుకుతూ ఉంటారు, లేదంటే ఫ్రెండ్స్ ఎక్కడా అని చెప్పేసి వెతుకుతూ ఉంటారు, లేదంటే పార్కుల్ని వెతికేవారు ఉన్నారు, రకరకాల షాపింగ్ మాల్స్ని వెతికేవారు ఉన్నారు, రకరకాల చోట్లను వెతుకుతూ ఉన్నారు చాలా మంది ప్రజలు ఈ లోకంలో మనం గమనించినట్లయితే. అయితే వాక్యం సెలవిస్తూ ఉన్నది, దేవుణ్ణి వెతికేవారు ఆయన సన్నిధిని కూడా వెతుకుతారు. ఈ జీవితంలో నువ్వు కోల్పోయినవి నీకు మరలా అనుగ్రహించాలి అని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. అది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే నువ్వు ఆయన సన్నిధిని వెతికినప్పుడే. దావీదు భక్తుడు కీర్తనల గ్రంథంలో ఒక మాట అంటూ ఉంటాడు, చూడండి. ఆ మాటల్ని మనం ధ్యానించినట్లయితే, కీర్తన 4వ వచనాన్ని మనం ధ్యానించినట్లయితే, యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని దానిని నేను వెదుకుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను అంటున్నాడు దావీదు భక్తుడు. దేవుని దగ్గర ఒక వరాన్ని అడిగినాడంట దావీదు భక్తుడు. ఏమనంటే, అయ్యా నీ ప్రసన్నతను చూసే విధంగా, నీ ఆలయంలో నిన్ను గూర్చి ధ్యానించడానికి, నీ ఆలయంలో నిన్ను నివసించాలనుకుంటున్న చిరకాలము, నా జీవిత కాలం అంతా కూడా నీ ఆలయంలో గడపాలని ఆశపడుతూ ఉన్నా అని చెప్పేసి దావీదు భక్తుడు దేవుని దగ్గర ఒక వరాన్ని అడిగి పొందుకున్నాడంట. చూడండి, దేవుని దగ్గర మనం అడిగే వరాలు ఏంటివి అంటే, దేవా నాకు డబ్బులు కావాలా, దేవా నాకు ఆరోగ్యం కావాలా, దేవా నాకు ఈ అవసరం ఉన్నది, అవసరం తీరాలా, దేవా నాకు ఈ సమస్య ఉన్నది, సమస్య తీరాలా, దేవా నాకు అనారోగ్యం ఉన్నది, అనారోగ్యము ఆరోగ్యంగా మార్చు ప్రభువా అని చెప్పేసి దేవుని దగ్గర రకరకాల సహాయాలను కోరుకుంటూ ఉంటాం. ఒకవేళ మనము అనారోగ్యంతో ఉన్నట్లయితే ఆరోగ్యం కోరుకోవడంలో తప్పులేదు. అయితే ఎల్లప్పుడూ లోక సంబంధమైన వాటి మీదనే కాదు మన దృష్టి ఉండాల్సింది. దావీదు భక్తుడు తన జీవితంలో దేవుని దగ్గర అడిగినటువంటి వరం ఏంటిది అంటే, అయ్యా నీ సన్నిధిలో నిత్యము జీవించాల, నీ సన్నిధిలో బ్రతకాల ప్రభు అని చెప్పేసి ఆయన మొరపెట్టినట్టుగా ఆ వరాన్ని అడిగి పొందుకున్నట్లుగా దావీదు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, 27వ కీర్తన మనము 8వ వచనంలో ధ్యానించినట్లయితే అక్కడ కూడా ఒక మాట అంటూ ఉంటాడు, నా సన్నిధి వెదుకుడని నీవు సెలవీయగా యెహోవా నీ సన్నిధి నేను వెదకదనని నా హృదయము నీతో అనేను అని రాయబడినది. నా సన్నిధిని మీరు వెదకండి అని చెప్పేసి ప్రభు మాట్లాడితే దావీదు యొక్క హృదయం అంటూ ఉన్నదంట, దేవా నీ సన్నిధిని నేను వెదుకుతా. నోటి మాటలతో చెప్పడంగా తన హృదయంతో చెబుతూ ఉన్నాడు. హృదయాంతరంగంలో గుర్తించే దేవుని ముందు ఆయన ఒప్పుకుంటూ ఉన్నాడు, దేవా నా సన్నిధిని నువ్వు వెదకండి అని చెప్పేసి మీరు చెప్పినప్పుడు నా హృదయం మీతో చెప్పింది, ప్రభువా నీ సన్నిధిని నేను వెదుకుతా అని చెప్పేసి. ఈ రోజున చాలా మంది ప్రజలు నోటితో చెబుతారు నేను దేవుణ్ణి వెదుకుతా అని చెప్పేసి, క్రియల్లో ఉండదు, హృదయంలో ఉండదు. మాటలే. దావీదు భక్తుడు మాట్లాడే వ్యక్తి కాదు, క్రియల్లో చూపించే వ్యక్తి. దేవుడు చెప్పినప్పుడు దావీదు యొక్క హృదయం చెబుతూ ఉన్నదంట, నీ సన్నిధిని నేను వెదుకుతా ప్రభువా అని చెప్పేసి. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? దావీదు జీవితంలో కోల్పోయిన తన కుటుంబాన్ని దేవుడు మరలా అనుగ్రహించడానికి కారణం అదే, దేవుని సన్నిధిని వెదికే వ్యక్తిగా ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో ఇంకో మాట రాబడి ఉంటుంది, చూడండి. కీర్తనల గ్రంథంలో మనం ధ్యానించినట్లయితే 84వ కీర్తన 2వ వచనంలో మనం ధ్యానించినట్లయితే, యెహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుణ్ణి దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది అని రాయబడున్నది. ఇక్కడ భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు, దేవుని మందిరాన్ని చూడాలి అని చెప్పేసి
తన హృదయంతో పాటు తన ప్రాణం కూడా కేకలు వేస్తూ ఉన్నదంట. దేవుని మందిరానికి వెళ్ళాలా, దేవుని మందిరావరణంలో గడపాలా, దేవునికి నేను ప్రార్థించాలా, దేవుని మందిరంలో నా జీవితాన్ని గడపాలా అని చెప్పేసి తన హృదయంతో పాటు తన ప్రాణం కూడా మరి కేకలు వేస్తూ సొమ్మసిల్లుతూ ఆశపడుతూ ఉన్నదంట. ఎందుకోసం అంటే బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి మాటే, మనందరికి తెలిసినటువంటి మాటే. 84వ కీర్తన 10వ వచనంలో రాయబడి ఉన్నది, నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము, భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకు ఇష్టము అని భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. భక్తిహీనుల దగ్గర ఉండడం కంటే దేవుని మందిరం యొక్క ద్వారము దగ్గర కూర్చోవడమే మేలు. దేవుని మందిరంలో ఒక దినము గడుపుతా 1000 దినముల కంటే శ్రేష్టం అని చెప్పేసి వాక్యం ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. మరి దేవుడు బైబిల్ గ్రంథంలో దేవుని మందిరానికి ప్రాముఖ్యతనిస్తూ ఉన్నాడు, విలువనిస్తూ ఉన్నాడు. మనం బైబిల్ గ్రంథంలో మందిరం గురించి ఎక్కడ ధ్యానించినా కానీ మందిరం అంటే పాత నిబంధన కాలం ప్రకారం దేవుడు నివసించేటువంటి స్థలం, లేదా దేవుడు మనతో మాట్లాడేటువంటి స్థలం, దేవుడు మనల్ని ఆశీర్వదించేటువంటి స్థలం, దేవుడు మన ప్రార్థనలు ఆలకించేటువంటి స్థలం. మరి అలాంటి స్థలానికి మనం ఎంత విలువిస్తూ ఉన్నాం? క్రొత్త నిబంధనలో స్థలాలకు లేదండి విలువ. మనము ఈ స్థలంలోనే మందిరం కట్టాలా, ఇది మరి పవిత్రమైనటువంటి స్థలము అనేది ఎక్కడ లేదు. 2-3 కూర్చొని ఎక్కడ దేవుణ్ణి ఆరాధిస్తారో అది మీ ఇంట్లో అయినా కావచ్చు, అది దేవుని మందిరంగా మార్చబడుతూ ఉంటుంది. మనం సండే వెళ్తున్నటువంటి చర్చ్లోనైనా కావచ్చు, అక్కడ 10 మంది ఉండొచ్చు, 100 మంది ఉండొచ్చు, 1000 మంది ఉండొచ్చు, ఇంకెంతమంది అయినా ఉండొచ్చు. తక్కువ మంది ఉన్నంత మాత్రాన మనం బాధపడాల్సినటువంటి అవసరం లేదు. దేవుని దృష్టిలో దానికి విలువ ఉంది. మరి ఈ రోజున నీ దృష్టిలో దేవుని మందిరానికి విలువిచ్చే వ్యక్తిగా ఉన్నావా? ఈ రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? మనం క్రమముగా మందిరానికి వెళ్ళే వారంగా ఉన్నామా? మనం క్రమముగా మందిరంలో దేవుణ్ణి ఆరాధించే అనుభవంతో ఉంటూ ఉన్నామా? మనం క్రమముగా దేవుని మందిరంలో అవకాశం ఉన్నప్పుడు ఏదైనా పని చేసే వారంగా ఉన్నామా? పనికి మాలిన పనులన్నీ చేస్తూ ఉంటాం, ఎక్కడెక్కడో పనులు చేస్తూ ఉంటాం. కానీ మందిరంలో పని చేయాలంటే చాలా మందికి ఇష్టం ఉండదు. మందిరానికి సమయానికి వెళ్ళాలంటే చాలా మందికి కుదరదు. అదే పనికి మాలిన చోటకు వెళ్ళాలంటే సమయానికి ముందే ఉంటారు అక్కడ రెడీగా. కానీ ఈ రోజున మందిరానికి విలువ ఇవ్వలేకపోతూ ఉన్నారు. అయితే వాక్యం ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వు కోల్పోయిన దాన్ని నువ్వు మళ్ళీ పొందుకోవాలంటే దేవుని మందిరాన్ని వెదికే అనుభవం నీలో ఉండాలా. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. ప్రియులారా, మన జీవితంలో మనం కోల్పోయిన వాటిని మరలా మనం పొందుకోవాలంటే మనం వెదకాల్సినటువంటి 3వ విషయాన్ని మనం బైబిల్ గ్రంథంలో ధ్యానించినట్లయితే చూడండి, కీర్తనలు గ్రంథంలోనే రాయబడి ఉన్నది. 119వ కీర్తన 45వ వచనంలో భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు, నేను నీ ఉపదేశములను వెదకువాడను అంటున్నాడు, నిర్బంధము లేక నడుచుకొందును అని మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఇక్కడ కీర్తనాకారుడు అంటున్నటువంటి మాట ఏంటిదంటే, నేను నీ ఉపదేశాలను వెతుకుతా. దేవుని వాక్యాన్ని, దేవుని మాటలను వెదకాలంట. మనం ఈ రోజున మన జీవితంలో ఎంతమందికి అనుభవం ఉన్నది? దేవుని మాటలను వెదికేటువంటి అనుభవం, దేవుని వాక్యానికి విలువిచ్చేటువంటి అనుభవం, దేవుని వాక్యానుసారంగా వారి జీవితాలను మార్చుకునేటువంటి అనుభవం. దేవుని మాటలకు ఎంతో శక్తి ఉన్నది. దేవుని మాటలకు సృష్టి యావత్తు లోబడుతూ ఉన్నది. కానీ లోబడంది, విలువియ్యంది ఎవరైనా ఉన్నారా అంటే ఒక్కరే ఉన్నారు, మనుషులు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో ప్రభు మాట్లాడుతూ ఉంటాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని, అయితే వారు నా మీద తిరగబడి ఉన్నారు అని ప్రభు తన బాధను, తన దుఃఖాన్ని, తన వేదనను ఆకాశంతో భూమితో పంచుకుంటూ ఉన్నాడు. ఏంటిది దేవుని యొక్క బాధ అంటే, దేవుని పిల్లలు దేవుని మాటలు వినడం లేదంట, లోబడడం లేదంట. ద్వితీయోపదేశ కాండంలో రాయబడి ఉంటుంది, నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆజ్ఞలకు కట్టడలకు లోబడు అని ప్రభు మాట్లాడుతూ ఉంటే, మన మేలు కోసం ప్రభు మాట్లాడుతూ ఉంటే, మన మేలు కోసం వాక్యానికి లోబడమని దేవుడు హెచ్చరిస్తూ ఉంటే, ఈ రోజున చాలా మంది వాక్యాన్ని పెడచెవున పెడుతూ ఉంటారు. కల్పన కథలు చెబుతూ ఉంటే చెవులు నిక్కబెట్టుకొని వింటూ ఉంటారు. చెవులు పెద్దగా అయిపోతాయి ఆటోమేటిక్గా. అప్పుడు శ్రద్ధ వస్తుంది.
అప్పుడు ఏకాగ్రత వచ్చేస్తుంది, అప్పుడు వినాలనే ఆశ వస్తుంది. కట్టు కథలు, అదే దేవుని మాటలు చెబుతూ ఉంటే చాలా మందికి వినబుద్ధి కాదు. విననొల్లని ప్రజలారా అంటున్నాడు ప్రభు వారిని ఉద్దేశించే. ఏం వింటలేరు అంటే వాళ్ళేం చోటి వాళ్ళు కాదు, దేవుని మాటలు వినని వారు. చెవిగలవాడు వినుగాక అని ప్రభు మాట్లాడింది ఇలాంటి వారిని ఉద్దేశించే. ఈ రోజున మరి మనం దేవుని మాటలను వెదికే వారంగా ఉన్నామా? దేవుని మాటలకు విలువిచ్చే వారంగా ఉన్నామా? దేవుని మాటల ప్రకారం మన బ్రతుకును మార్చుకునే వారంగా ఉన్నామా? కీర్తనాకారుడు అంటున్నాడు, అయ్యా నేను నీ ఉపదేశములను వెదికేవాణ్ణి. ఎందుకోసం అంటే దేవుని మాటలో ఉన్నటువంటి శక్తిని గుర్తించినాడు కాబట్టి, దేవుని మాటకున్నటువంటి విలువను గుర్తించినాడు కాబట్టి కీర్తనాకారుడు దేవుని మాటలను వెతుకుతూ ఉన్నాడు, ఆయన వాక్యాన్ని వెతుకుతూ ఉన్నాడు. ఈ రోజున నీ పరిస్థితి ఏ విధంగా ఉన్నది? ప్రియులారా, మనం కోల్పోయినటువంటి వాటిని మళ్ళీ మనం పొందుకోవాలంటే మనం వెతకాల్సినటువంటి 4వ విషయాన్ని మనం బైబిల్ గ్రంథంలో ధ్యానించినట్లయితే, సామెతలు గ్రంథము 15వ అధ్యాయము 14వ వచనంలో రాయబడి ఉన్నది, బుద్ధిమంతుని మనస్సు జ్ఞానము వెదుకును, బుద్ధిహీనులు మూఢత్వము భుజించెదరు అని రాయబడి ఉన్నది. ఇక్కడ బుద్ధిమంతుని యొక్క మనస్సు ఏం వెదుకుతుంది అంటే జ్ఞానాన్ని వెదుకుతుందంట. ఏ జ్ఞానము అంటే దైవ జ్ఞానం. దేవా నాకు నీ జ్ఞానం కావాలా, లోక సంబంధమైనటువంటి జ్ఞానాన్ని కాదు, దయ్యముల యొక్క జ్ఞానం కాదు, దేవుని జ్ఞానాన్ని వెదుకుతుంది. మంచి మనసు కలిగినటువంటి వారు లేదా బుద్ధిమంతుని యొక్క మనస్సు దేవుని జ్ఞానం కొరకు ఆశపడుతూ ఉంటుంది, దేవుని జ్ఞానాన్ని వెదికేవారుగా ఉంటారు. సొలొమోను భక్తునికి దేవుడు ప్రత్యక్షమై, అయ్యా నీకేం కావాలా, నీకు ఏమి ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నావని అడిగినప్పుడు జ్ఞానాన్ని కోరుకున్నాడు. ఆయన మనస్సును మెచ్చినటువంటి దేవుడు జ్ఞానంతో పాటు పేరునిచ్చినాడు, ఐశ్వర్యాన్ని కూడా అనుగ్రహించినాడు. రకరకాల ఆశీర్వాదాలు దేవుడు సొలొమోను భక్తునికి అడగక మునిపే ఇవ్వడానికి గల కారణం ఏంటిది అంటే ఆయన మనస్ఫూర్తిగా జ్ఞానాన్ని కోరుకున్నాడు. ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగాల, దేవా నాకు జ్ఞానం కావాలి అని చెప్పేసి. ఈ రోజున జ్ఞానం కొరకు ఎప్పుడైనా దేవుని దగ్గర మొరపెట్టినమా? ఈ రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? వాక్యం ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, నీతిమంతుని మనస్సు జ్ఞానాన్ని వెతుకుతుందంట. ప్రియులారా, మనం వెతకాల్సినటువంటి 5వ విషయాన్ని మనం బైబిల్ గ్రంథంలో ధ్యానించినట్లయితే చూడండి, ఆమోసు గ్రంథంలో రాయబడి ఉన్నది. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనంలో మనం ధ్యానించినట్లయితే అక్కడ వాక్యం సెలవిస్తూ ఉంటుంది, మేలును వెతకాలంట. మనం కీడు చేయుట మానివేసి మేలును వెతకాల, మేలు చేయడాన్ని వెతకాల. మనము అనేకులకు మేలు చేసే వారంగా ఉండాల. దేవుడు మనకు చేసినటువంటి మేలులను బట్టి, దేవుడు మనల్ని పాపము నుండి విడిపించినటువంటి మరి ఆ యొక్క క్రయ ధనమును బట్టి, లేదా దేవుని ప్రేమను గుర్తించి మనందరము అనేకులకు మేలు చేసే వారంగా ఉండాల అని వాక్యం ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. మేలును వెదకండి అని చెప్పేసి ప్రభువు హెచ్చరిస్తూ ఉన్నాడు. మరి రోజున మనం మేలును వెతుకుతూ ఉన్నామా, లేదంటే కీడులనే వెతుకుతూ అనేకులకు కీడు చేసే వారంగా ఉంటూ ఉన్నామా? ఈ రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? చూడండి ప్రియులారా, దేవుడు మనం కోల్పోయిన వాటిని తిరిగి మనకు అనుగ్రహించాలంటే మనం వెతకాల్సినటువంటి 6వ విషయాన్ని మనం బైబిల్ గ్రంథంలో ధ్యానించినట్లయితే కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు అని రాయబడి ఉన్నది. ఇక్కడ మనం ధ్యానించినట్లయితే మనం క్రీస్తుతో కూడా లేపబడిన వారమైతే, మనము రక్షణ అనే అనుభవం కలిగినటువంటి వారమైతే మనం ఏం వెతుకుతామో అపోస్తులుడైనటువంటి పౌలు భక్తుని ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. మన దృష్టి అంతా కూడా పైనున్న వాటి మీదనే, పరలోకం మీదనే ఉంటది. పైనున్న వాటిని వెతికే వారంగా మనం ఉంటాం. ఉదాహరణకి అబ్రహాం భక్తుడు ఆయన నివసిస్తున్నటువంటి కనాను దేశంలో లేదా వాగ్దత్త దేశంలో ఆయన ఒక ఇల్లు కూడా కట్టుకోలేదంట. ఇల్లు కట్టుకోవద్దని నేను అంటలేనండి, పాస్టర్ ఇల్లు కట్టుకోవద్దన్నాడు అని చెప్పేసి బాధపడకండి. దేవుడు మీకు అవకాశం ఇస్తే చక్కటి ఇల్లును కట్టుకోండి, ఎలాంటి ఆబ్జెక్షన్ లేదు. కానీ అబ్రహాము భక్తుని యొక్క నిరీక్షణ, అబ్రహాము యొక్క విశ్వాసం ఎంత గొప్పది అంటే
ఆయన విశ్వాసులకు తండ్రిగా పిలువబడడానికి ఆయన యొక్క విశ్వాసం యొక్క స్థితి ఎంత ఉన్నతమైనది అని మనం ఆలోచన చేసినట్లయితే, ఆయన కట్టుకోవాలంటే ఓ చక్కటి బ్రహ్మాండమైన ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉండే. కానీ అబ్రహాం భక్తుడు తాను జీవించిన కాలం అంతా గుడారాలలోనే నివసించినాడు. కారణం ఏంటిది అంటే హెబ్రీ పత్రికలో రాయబడి ఉంటుంది, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో ఆ పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము భక్తుడు ఎదురు చూస్తూ ఉన్నాడంట. ఎదురు చూపులతో తన కాలాన్ని గడిపినాడు. ఎక్కడ అంటే, నేను పరలోకంలో ఇల్లు కట్టుకోవాలా. హల్లెలూయా. ఈ భూమి మీద కాదు, ఈ భూమి మీద నేను ఇల్లు కట్టుకున్నా కట్టుకోకపోయినా పర్లేదు. కట్టుకుంటే సంతోషమే, కట్టుకోకపోయినా పర్లేదు. మనం ఇల్లు ఎక్కడ నిర్మించుకోవాలా, మన ఇల్లు ఎక్కడ ఉండాలి అంటే ఖచ్చితంగా పరలోకంలో ఉండాలా. ఎవరు పరలోకం మీద దృష్టి పెడతారు, ఎవరు పైనున్న వాటి మీద మరి దృష్టి పెడతారు, ఎవరు పైనున్న వాటినే వెతుకుతారు అంటే వాక్యం సెలవిస్తూ ఉన్నది, క్రీస్తుతో లేపబడిన వారు. అందరూ కాదు, మందిరంలో ఉన్నవారు అందరూ విశ్వాసంతో పరలోకం కోసం ఎదురు చూడరు. కొంతమందికి దేవుని రాకడ ఉన్నది అనే విషయం కూడా గుర్తుండదు వాక్యం చెప్పేటప్పుడు తప్ప. ఆ వాక్యం చెప్పేటప్పుడు ఆ యొక్క అవకాశం వచ్చినప్పుడు ఆ అంశాన్ని గురించి ఎవరైనా సేవకుడు చెబుతూ ఉంటే కూడా నవ్వుకునే వాళ్ళు ఉన్నారు. ఎంతకాలం చెప్తారని చెప్పేసి ఆ రాకడ రాదు అనుకొని మాట్లాడేవారు కూడా ఉన్నారు. చూడండి, కారణం ఏంటిది అంటే వారు ఇంకా క్రీస్తుతో కూడా లేపబడలేదు, రక్షణ అనుభవం వారికి ఇంకా లేదని మనం గుర్తించాలా. మరి రోజున నీ పరిస్థితి ఏ విధంగా ఉన్నది? నువ్వేం వెతుకుతూ ఉన్నావు? పైనున్న వాటినా, ఈ భూమి మీద ఉన్న వాటినా? ఈ లోకము అశాశ్వతమైనది. ఈ లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. అవి దేవుని నుండి వచ్చినవి కావు, లోక సంబంధమైనవే. లోక సంబంధమైన వాటి మీద దృష్టిని పెడుతూ ఉన్నావా, పర సంబంధమైన వాటి మీద దృష్టిని పెడుతూ ఉన్నావా? ఈ రోజున నీ పరిస్థితి ఏ విధంగా ఉన్నది? వేటిని వెతుకుతూ ఉన్నావు? ప్రియులారా, మనం వెతకాల్సినటువంటి విషయాలు ఇవ్వండి. మనం కోల్పోయినటువంటి సంతోషాన్ని, మనం కోల్పోయినటువంటి స్థానాన్ని, మనం కోల్పోయినటువంటి వాటిని దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే అది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే భక్తులు వెతికిన వీటినండి. మొదటిగా దేవుణ్ణి వెతికినారు భక్తులందరూ కూడా. మరి రోజున మనం ఎవరిని వెతుకుతూ ఉన్నాం? దేవుణ్ణా, మనుషులనా, లోకాన్నా, డబ్బునా, లేదంటే మరొకటి దేన్ని వెతికే వారంగా ఈ రోజున మన జీవితం ఉన్నది? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. రెండోదిగా భక్తులు దేవుని సన్నిధిని వెతికినారు, దేవుని సన్నిధికి విలువిచ్చినారు. దావీదు భక్తుడు, అయ్యా నేను దేవదారుతో కట్టినటువంటి, బ్రాణుతో కట్టినటువంటి మరి ఇంట్లో ఉంటూ ఉన్నప్పుడు దేవుని మందిరము గుడారంలో ఉండడం నాకెంతో వేదనను కలిగించింది. దేవుని కొరకు నేను మందిరాన్ని నిర్మిస్తా అని చెప్పేసి తనంతట తానే ముందుకొచ్చినాడు. దేవుడు మరి మాట్లాడక మునిపే దేవుడికి వచ్చినటువంటి ఆలోచనగా దావీదుకే వచ్చినది. అందుకే దేవుని మనస్సును తెలుసుకున్నటువంటి వ్యక్తిగా దావీదు భక్తుడు మనకు కనిపిస్తూ ఉంటాడు. కట్టొద్దు అని చెప్పిన తర్వాత కూడా మందిరానికి అవసరమైనటువంటి మరి సామాగ్రిని అంతటినీ సమకూర్చి పెట్టినాడు. కారణం ఏంటంటే దావీదుకి మందిరం మీద అంత ఆశ ఉన్నది, అంత ఆసక్తి ఉన్నది, అంత పట్టుదల ఉన్నది. మందిరానికి వెళ్ళాలి అని అంత ఆశపడుతూ ఉన్నాడు. ఎవరైనా మందిరానికి వెళ్ళాలనుకుంటే కూడా సంతోషించే వ్యక్తి దావీదు భక్తుడు. ఆయన జీవితం ఆ విధంగా ఉన్నది. ఈ రోజున నీ జీవితంలో మందిరానికి ఎంత విలువనిస్తూ ఉన్నావు? మందిరం పట్ల నీకు ఆశ ఉందా? మందిరాన్ని వెతికేటువంటి అనుభవం నీకుందా? ఈ రోజున నీ పరిస్థితి ఏ విధంగా ఉన్నది? మూడోదిగా మనం వెతకాల్సింది దేవుని మాటలను. ఈ రోజున మనం దేవుని మాటల్ని వెతుకుతూ ఉన్నామా? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. నాలుగోదిగా దేవుని జ్ఞానాన్ని వెతకాల మనం. మరి దేవుని జ్ఞానం కొరకు కనిపెట్టే వారంగా మనం ఉంటూ ఉన్నామా? దేవుని జ్ఞానం కొరకు మొరపెట్టే వారంగా మనం ఉంటూ ఉన్నామా? జ్ఞానము కొరకు వెతికే వారంగా మనం ఉంటూ ఉన్నామా? ఈ రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? ప్రియులారా, ఐదోదిగా మనం వెతకాల్సినటువంటి విషయం ఏంటిది అంటే కీడు చేయడం ఆపివేసి లేదా మానివేసి మేలును వెతకాల. అనేకులకు మనము మేలు చేసే వారంగా ఉండాల. మేలును వెతకండి అని చెప్పేసి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? చివరిగా పైనున్న వాటిని మనము వెతకాల.
పరలోకాన్ని మనం వెదకాల. మరి రోజున మనం వేటిని వెతుకుతూ ఉన్నాం? ఈ విషయాల్ని కనుక మనం వెతికినట్లయితే ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వు కోల్పోయిన వాటిని నీకు దేవుడు తిరిగి అనుగ్రహిస్తాడు. దావీదుకు కోల్పోయిన తన కుటుంబాన్ని మరలా అనుగ్రహించినట్టుగా, యోబు భక్తుని జీవితంలో కోల్పోయిన వాటన్నింటినీ రెండంతలుగా అనుగ్రహించినట్టుగా, మరియ జీవితంలో ఆమె కోల్పోయినటువంటి మరి గౌరవాన్ని, ఆమె కోల్పోబోయినటువంటి యోసేపును దేవుడు మరలా అనుగ్రహించినట్టుగా, యేసుక్రీస్తు ప్రభు వారి జీవితంలో అయామ ప్రాంతాలను విడిచిపెట్టండి అని చెప్పేసి మాట్లాడినటువంటి వారి మరి కుమారులే కావచ్చు, వారి యొక్క సంతతే మా ఇంటిలోనికి రండి అని చెప్పేసి ఈ రోజున ప్రపంచమంతా అడుగుతున్న రీతిగా, రూతు జీవితంలో కోల్పోయిన వాటిని తిరిగి అనుగ్రహించినట్టుగా, ఎలీషా శిష్యుని జీవితంలో కోల్పోయినటువంటి ఆ గొడ్డలని దేవుడు తిరిగి అనుగ్రహించినట్లుగా, నువ్వు ఈ విషయాల మీద దృష్టి పెట్టి ఈ విషయాలను వెతికినట్లయితే నువ్వు కోల్పోయిన వాటిని దేవుడు నీకు కూడా తిరిగి అనుగ్రహిస్తా అని మాట్లాడుతూ ఉన్నాడు. మరి రోజున నీ పరిస్థితి ఏ విధంగా ఉన్నది? ఒకసారి నీ జీవితాన్ని నువ్వు పరీక్షించుకో. ప్రియులారా, మనందరం ఏం వెతుకుతూ ఉన్నాం, ఏం వెతకాలని ఆశపడుతూ ఉన్నాం? ఒకసారి మన జీవితాలని మనం పరీక్షించుకుందాం. దేవుడు వాక్యం ద్వారా మాట్లాడిన విధంగా ఈ విషయాల మీద దృష్టిని పెడదాం, వీటిని వెతుకుదాం, దేవుని సహాయాన్ని పొందుకుందాం, దేవుని రాకడకు మనం అందరం సిద్ధపడదాం. ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్.